హాయ్ అండి, వెల్కమ్ టు మీ వసంత కిచెన్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మైసూర్ పాకు చేసే విధానం చూద్దాము. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను వేడి నూనె వేయాలి. బాగా మిక్సింగ్ చేయాలి. ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఓ మందపాటి గిన్నె పెట్టి 1.5 కప్పు ఆయిల్ వేయాలి. అరకప్పు నెయ్యి వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి. గిన్నెని ఒకవైపు పెట్టి మరొక వైపు ఒక కళాయి తీసుకొని 1 కప్పు శనగపిండికి 2 కప్పుల పంచదార వేయాలి. అరకప్పు వాటర్ వేయాలి. తీగ పాకం వచ్చేదాకా కలబెడుతూ ఉండాలి. ఈలోపు ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని బాక్స్ కానీ నూనె అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పంచదార పాకం తీగ పాకం వచ్చేదాకా కలపెడుతూ ఉండాలి. మరో పక్క నూనె కాగుతూ ఉండాలి. ఇలా తీగ పాకం వచ్చాక జల్లెడ పట్టిన పిండిని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్సర్తో మిక్స్ చేస్తే చక్కగా వస్తుంది. ఉండలు కట్టకుండా పిండి బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ అయ్యాక పక్కన వేడిగా ఉన్న నూనెను ఒక్కొక్క గింట వేసుకుంటూ కలబెట్టాలి. ఇలా వేడి చేసిన ఆయిల్ వేయటం వల్ల మైసూర్ పాకు గుల్లగా వస్తుంది, ఓల్స్గా వస్తుంది. ఇలా మనం తీసుకున్న ఆయిల్ 1.5 కప్పు, అరకప్పు నెయ్యి అయిపోయేంత వరకు వేస్తూ కలబెడుతూ ఉండాలి. ఇక మిగిలిన ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాకు మిశ్రమం రెడీ అయిపోయింది. బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాక్స్లోకి తీసుకున్న తర్వాత సమానంగా అని వదిలివేయాలి. ఏమాత్రం ప్రెస్ చేయకూడదు. 10 నిమిషాల తర్వాత వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకోవాలి. చల్లారితే పీసెస్గా రావు. 4-5 గంటల తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. మైసూర్ పాక్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచ్.